బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇక పిస్తా హౌస్, షాగ్ హౌస్ హోటల్లో యజమానుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మొత్తం 4 టీమ్స్ గా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఐటీ అధికారులు ఉదయం నుండి కూడా ఈ సోదాలు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ అలాగే మొహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య అధికారులు వ్యత్యాసం గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఐటీ సోదాలు ఉదయం నుండి కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నిళ్లలో ఈ యొక్క ఐటీ సోదాలు నిర్వహించారు? థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ లో మరొకసారి ఐటీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఏదైతే ఇటు బిర్యానీలో సేల్స్ లో ఫేమస్ అయిన పిస్తా హౌస్ అలాగే షాగ్ హౌస్ యజమానుల ఇళ్లలో అయితే తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కూడా ఈ రెండు హోటల్స్ వచ్చేసి కొన్ని వందల కోట్ల వ్యాపారాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా వీటికి సంబంధించిన ప్రధాన కార్యాలయాల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మొహమ్మద్ మజీద్ అలాగే మొహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో కూడా సోదాలు అయితే ఐటీ అధికారులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేసే సేల్స్ కావచ్చు, అంటే ఇటు హోటల్స్ బిజినెసెస్ లోని రికార్డులో చూపించిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఇటు హవాలా అలాగే నకిలీ లావాదేవీలు అలాగే అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు కూడా 20 ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసం గుర్తించినట్లు అయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం 4 టీమ్స్ గా ఏర్పడి ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక చోట, అంటే కేవలం ఈ పిస్తా హౌస్, షాగ్ హౌస్ కాకుండా మైఫిల్ లాంటి హోటల్స్ లో మొత్తం 15 చోట్ల ఏదైతే ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారో, గతంలో అనేక కార్యాలయాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ లోని, ఫైనాన్స్ కంపెనీస్ లోని ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తారు. ఈసారి ఏకంగా హోటల్స్ పై అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే షాగ్ హౌస్, పిస్తా హౌస్, మైఫిల్ లాంటి హోటల్స్ చాలా పెద్ద పెద్ద హోటల్స్, అనేక బ్రాంచ్లు అయితే ఉన్నాయి. హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి చోట కూడా వీళ్ళకి బ్రాంచ్లు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు బిర్యానీ సేల్స్ లో మాత్రం కొన్ని వందల కోట్లు అయితే ప్రతి ఏటా కూడా టర్న్ ఓవర్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఐటీ అధికారులకి కొద్దిగా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇటు బిల్స్ చెల్లింపుల్లో కావచ్చు, ట్యాక్స్ కట్టడంలో కావచ్చు, లేదంటే ఏదైతే ట్రాన్సాక్షన్స్, అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్, నకిలీ లావాదేవీలు, నకిలీ ఇన్వాయిస్లు కూడా ఉన్నట్లు ఇప్పటికే ఐటీ అధికారులు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా షాగ్ హౌస్ కానీ, పిస్తా హౌస్ కానీ ఓనర్స్ ఇళ్లలోని, కార్యాలయాల్లోని, అలాగే వీటిలో మేనేజర్స్ కావచ్చు, లేదంటే స్టాఫ్ కావచ్చు, వీళ్ళలో కూడా ప్రస్తుతం ఐటీ అధికారులతో సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం 15 టీములుగా ఏర్పడి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ బిర్యానీ అయితే సంబంధించి కావచ్చు, లేదంటే ఈ పెద్ద పెద్ద హోటల్స్ లోని ప్రతి ఏటా కూడా వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా ఐటీ ట్యాక్సులు కట్టారా లేదా అనే దానిపై ప్రస్తుతం దృష్టి సారించి ఏకచోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క నకిలీ లావాదేవీలు, ఇన్వాయిస్లు, వీటిని కూడా కొన్ని అయితే ప్రస్తుతానికి అయితే గుర్తించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు నిర్వహించిన తర్వాత మొత్తానికి ఈ హోటల్స్ యాజమాన్యాలు కావచ్చు, లేదంటే ఇందులో సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటిపై ఒక ఫ్లాట్ వచ్చే అవకాశం అయితే చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ కుమార్.